నమస్కారం. రుద్ర న్యూస్ కు స్వాగతం. ఉస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయ సమీపంలో ఉన్నటువంటి పోచమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి సోమవారం రోజున భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ, మంత్రి పొన్నం ప్రభాకర్ తన సొంత ఖర్చుల నుండి 10 లక్షల రూపాయల వ్యయంతో పోచమ్మ దేవాలయ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని దేవాలయ నిర్మాణాన్ని చేపడుతున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే ప్రఖ్యాత శక్తిపీఠమైన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. రేణుకా ఎల్లమ్మ, పోచమ్మ తల్లి దేవాలయాలు అతి పురాతనమైనవని వెల్లడించారు. ఈ నెల మార్చి 12వ తేదీ నుండి శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ప్రారంభమవుతుందని, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారు ప్రసిద్ధి చెందిందని అన్నారు. ఈ జాతరకు వచ్చే తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొల్షెట్టి శివయ్య, ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్ చిత్తారి పద్మ, వల్లపు రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిత్తారి రవీందర్, బుర్గు కిష్టస్వామి, పూదరి లక్ష్మీనారాయణ, పెరమల్ల నరసగౌడ్, ఆలయ ఈవో, మహిళలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. పోసమ్మ అందాల గుండవనమే ఎల్లమ్మ, గుండె పేరేసుకొని పోసమ్మ గుండెకు గున్నవమ్మ ఎల్లమ్మ. ఆరే ముట్టల గుర్రమెక్కి పోసమ్మ బయలు నువ్వు రంగో, పోసమ్మ రత్నాల సింహమెక్కి ఎల్లమ్మ రాజాలు ఏరి రంగో. ఎల్లమ్మ డప్పు జరుగులేగనే జవుడిగా కిన్నెర మోగుతుండే, ఆ పారిళ్ళలు సేతబట్టి ఆటలు ఆడగా బయలెల్లరే తల్లి. పోసమ్మ అందాల గుండవనమే ఎల్లమ్మ, గుండె పేరేసుకొని పోసమ్మ గుండెకు గున్నరమ్మ ఎల్లమ్మ. అరే పొద్దు పోయి పొద్దచ్చనే పోసమ్మ పోలచు నీకు సాయే, పోసమ్మ మబ్బు పోయి మబ్బచ్చనే ఎల్లమ్మ మౌరపు నీడల్లే ఎల్లమ్మ. అరే అదిగదిగో మీకుండు పోసమ్మ అందమైన గుండె ఎల్లమ్మ, ఇది ఇంకా మీకుండు పోసమ్మ ఇంపైన మీకుండే ఎల్లమ్మ. ఏమేమి కోరినారు తల్లిలు ఎట్లా చేరచ్చినారు, పట్నము గాజుల రామరము గుట్ట మీదెట్ల ఎల్సినారు తల్లులు. పోసమ్మ అందాల గుండవనమే ఎల్లమ్మ, గుండె పేరేసుకొని పోసమ్మ గుండెకు గున్నరమ్మ ఎల్లమ్మ. గుండెను చూసి తల్లుడు మురిసి నిలిచినారు, గుళ్ళు గోపురాలు గోరే పోసమ్మ నా కాశీ రంగులాడే ఎల్లమ్మ. వెండి దర్వాజకు పోసమ్మ పైడి తీగలందమే ఎల్లమ్మ, బంగారు తలుపులకు కంచు గంటలు అందమా. మన ఉస్మానాబాద్లో ఏదైతే రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉందో చాలా చరిత్ర కలిగిన దేవాలయం. తర్వాత భారతదేశంలో ఉండేటువంటి శక్తిపీఠాలలో మన ఉస్మానాబాద్ ఎల్లమ్మ, రేణుకా ఎల్లమ్మ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఈ ఎల్లమ్మ దేవాలయ ప్రాంగణంలో ఉండేటువంటి పోచమ్మ దేవాలయం చాలా పురాతన కాలం నుండి, నేను చిన్నప్పుడు ఈ పెంకుటిల్లు ఉండే ఎల్లమ్మ దేవాలయం కూడా పెంకుటిల్లు ఉండే 69, 70, 71 తర్వాత దీని కొంత లోకల్ ఉండే పెద్ద మనుషులు చిన్నగా స్లాబ్ పోసారు. ఇప్పుడు దేవాలయం మన ఎమ్మెల్యే, మన మంత్రివర్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి పొన్నం ప్రభాకర్ అన్న గారు ఎల్లమ్మ దేవాలయాన్ని కూడా చాలా అభివృద్ధి చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు యువ గారు మాట్లాడినట్టు 1-2 కోట్లతో డెవలప్మెంట్ వర్క్స్ అవుతున్నాయి. అందులో ఈ పోచమ్మ అంటే గ్రామాలలో మన తల్లిదండ్రులు పిలిచే నల్ల పోచమ్మ అనే ఈ దేవాలయాన్ని కొద్దిగా డెవలప్ చేయాలి. రోడ్డు కూడా వెనకకెళ్ళి వస్తుంది కాబట్టి ఉస్మానాబాద్ అప్పుడు గ్రామం, ఇప్పుడు పెద్ద పట్టణం, సెంట్రల్ లైటింగ్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి నూతనంగా మళ్ళా మంచి దేవాలయం నిర్మించాలని మన ప్రభాకర్ అన్న తన సొంత ఖర్చులతోని 10 లక్షలతోని ఈ నిర్మాణం చేద్దామని ముందుకొచ్చారు. ప్రత్యేకంగా వారు కూడా ఇవాళ వచ్చేది ఉండే, ఆ వివరాల్లో ఇదే దేవాలయ కార్యక్రమంలో పూజలలో ఉన్నారు. కాబట్టి మనం అంతా వచ్చి సామూహికంగా ఒక అందరం కలిసి భూమి పూజ చేసినాం. వేద మంత్రాలతోని, అర్చకులతోని
తర్వాత అయ్యగారులతో ఈ కార్యక్రమం నిర్వహించడం. ప్రతి ఒక్కరం ఇక్కడ ఈ దేవాలయాన్ని మనం అభివృద్ధి చేసుకోవడం కోసం మనం ముందుకు రావాలి అని ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ స్వాగతిస్తూ, దేవాలయానికి చుట్టూ కూడా మన కాంపౌండ్ వాళ్ళు గేట్లు కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అంటే భవిష్యత్తులో ఇక్కడికి కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, హైదరాబాద్ నుంచి కూడా ప్రతి సంవత్సరం వస్తారు. ఈ సంవత్సరం కూడా వస్తారు. ఇప్పుడు మే నెల ఇక్కడ పెద్ద జాతర ఉంటుంది, ఒక నెల రోజులు మాసింగాల పున్నమని. ప్రత్యేకంగా ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి భవిష్యత్తులో అన్ని వసతులు ఉండాలని మన ప్రభాకర్ అన్న గారు మంత్రివర్యులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం అందరం సహకరించాం. ప్రత్యేకంగా ఈ గుడికి ఈ ఊళ్ళో ఉండేటువంటి పట్ల సోదరులు పూజారులుగా వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. అందరూ కలిసి ఉందాం, అందరం దీన్ని అభివృద్ధి చేసుకుందాం. మన మతాలకు, ప్రాంతాలకు అతీతంగా మనం ప్రత్యేకంగా పూజలు చేద్దాం. మరి ఏదైతే 766 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఈ దేవాలయాన్ని మనకి ఇచ్చిపోయారో ఇంకా ముందుకు తీసుకుపోదామని మీ అందరి సమక్షంలో మీరు అందరూ ముందుకు వచ్చారు. కాబట్టి మీ అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కృష్ణావపట్నం కృష్ణావతి కాన్స్టిట్యున్సీ నందు ఈ దేవాలయంలో పురాతనమైన పోచమ్మ దేవాలయం ఉన్నది. ఇది దేవాలయం శిథిలావస్థలో ఉన్నందున మన మంత్రివర్యులు వారి స్వంత నిధుల 10 లక్షల రూపాయలు వచ్చి పునర్నిర్మాణం చేయడం సంకల్పించి ఈరోజు పూజ జరిగింది. ఈ పూజా కార్యక్రమం వారు కూడా వచ్చేది ఉండే. ఈరోజు అక్కడ బెంగళూరులో వేరే కార్యక్రమం ఉండడం వల్ల ఢిల్లీ వరకు మమ్మల్ని కార్యక్రమం నిర్వహించమన్నారు. మరియు దేవాలయంలో 1 కోటి రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం మరియు ఒక 3 షెడ్స్, ఒక 60 లక్షలతో షెడ్స్ నిర్మాణం జరుగుతున్నది. మరియు అన్ని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇట్టి కార్యక్రమాలన్నీ మన మంత్రివర్యుల ఆధ్వర్యంలో వారి సూచన ప్రకారం, వారు ఆదేశించిన ప్రకారం కార్యక్రమం జరుగుతున్నది. నా పేరు కిషన్ రావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం. వాటి మీద పోచమ్మ తల్లి ఆలయానికి మరి హుస్నాబాద్ పట్టణ ప్రజలందరూ పుర ప్రముఖులు మరి వాటి మీద పోచమ్మ తల్లి అందరికీ పట్టణానికి ఇలవేల్పు. అతి పురాతన దేవాలయము. మరి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ అన్న, రాష్ట్ర రవాణా శాఖ, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు వారి సొంత ఖర్చులతోటి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. వారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి పట్టణంలో ప్రజలందరూ ఏ కార్యక్రమం చేసినా మరి తల్లిని దర్శించుకొని వారి మొక్కులను చెల్లించుకొని మరి ఎప్పుడు కూడా సంవత్సరం పొడుగుతా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇది మంచి కార్యక్రమం. అందరం కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తయ్యేంత వరకు సహకరించాలని కోరుతూ ఈ అవకాశం. గొప్ప కార్యక్రమము. ఈ పోచమ్మ గుడి అనేది ఇప్పుడు ఇక్కడ నిర్మాణం అయిందో మాకు తెలియదు, కానీ తర్వాత మాత్రం ఇక్కడ దీన్ని పునః దీనికి ఒక అవకాశం, ఒక స్లాబ్ వేయడము మన మురిశెట్టి పెద్దరాజ వాళ్ళు సంబంధించినటువంటి వాళ్ళు వేసి ఇప్పుడు దీనికి ఒక నిర్మాణం చేయాలి. ఇది బాగా రోడ్లు డెవలప్మెంట్ అయిపోయినాయి, గుడి లోపలికి పడిపోయిందని చెప్పి మన మంత్రివర్యులు ప్రభాకర్ గారు దీనికి ఇప్పుడు మళ్ళీ పునః ప్రతిష్ఠ చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఇలా కొత్తగా నిర్మాణం చేయడానికి దాదాపు ఒక 10 లక్షల రూపాయలు ఆయన సొంత ఖర్చు, ఆయన ఇంటి నుంచి వేరే గవర్నమెంట్కి సంబంధించినవి కాకుండా సొంత ఖర్చుల నుంచి ఆయన సొంత పైసలు ఇక్కడ ఈ గుడి కొరకు కేటాయించడం జరిగింది. ఈరోజు మంత్రి గారు వెమ్లవాడలో గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ ఇనాగ్రేషన్ కొరకు అక్కడ ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయాడు. మంచి కార్యక్రమం. ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఈ యొక్క మంచి అవకాశం ఉంటుంది. దాదాపు ఇది హుస్నాబాద్కు సంబంధించిన ఇలవేల్పు ఈ పోచమ్మ. కాబట్టి ఒక అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నటువంటి మంత్రివర్యుల గారికి శుభాకాంక్షలు. వాళ్ళకు ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్యంతో ఉండాలని చెప్పి, ఆ పోచమ్మ ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి నేను ఎల్లమ్మ దేవాలయం ఆవరణ లోపల ఉన్న పోచమ్మ తల్లి గుడి పురాతనమైనది కాబట్టి శిథిల వ్యవస్థలో ఉన్నందున మంత్రి గారు దీన్ని బాగా ఆలోచించి ఆ సొంత ఖర్చుతోనే దీన్ని ఒక 10 లక్షల వ్యయంతో ఈ గుడి కట్టిస్తానని ఆయన ఒప్పుకొని శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ఈ ఎల్లమ్మ గుడి కాడ చుట్టూ ప్రహారీ కూడా కానివ్వండి, ఇక్కడ షెడ్డు వచ్చిన వాళ్ళకి నిర్మాణం కానివ్వండి, అందరికి కూడా ఆయన శాశక్తుల ప్రయత్నం చేసి 1 కోటి రూపాయలతో హేమంతో ఇక్కడ చుట్టూ ప్రహారీ కూడా కట్టడం జరిగింది. అతనికి మా అందరి గౌరవ సంఘం తరఫున కానివ్వండి, మా హుస్నాబాద్ ప్రజలందరి తరఫున కానీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. హుస్నాబాద్లోని రేణుకా ఎల్లమ్మ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక గొప్ప చరిత్రగానే మిగులుతాయి. ఎందుకంటే ఇక్కడ గతంలో మరి క్రీస్తుపూర్వం సుమారుగా 500 సంవత్సరాల క్రితం మరి ఇక్కడ రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని స్థాపించుకొని ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడనే పక్కన చెరువు కూడా తీయడం ద్వారా ఇక్కడ గతంలో సర్వాయి పాపన్న కూడా ఇక్కడ నుంచి పూజలు చేసినటువంటి చరిత్ర కూడా మనం చెప్పుకుంటా ఉన్నాం. అదేవిధంగా హుస్నాబాద్లో ఉన్నటువంటి మా గౌడ సోదరులందరూ కూడా
శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి సంబంధించినటువంటి ఆలయాన్ని ముందుగా నిర్మించుకొని అభివృద్ధి చేసుకొని కాలక్రమేణా దాన్ని ఎండోమెంట్ కూడా అప్పచెప్పడం జరిగింది. ఈ రోజున మరి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి మా గౌడ కులస్తుల ఇలవెల్పు దైవం మరి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో గౌరవనీయులు స్థానికంగా ఇక్కడ ఉస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది ఇవాళ రాష్ట్రంలో కీలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పున్నం ప్రభాకరణ గారు ప్రత్యేక చొరవ తీసుకొని మరి ఇక్కడ పోచమ్మ ఆలయం సంబంధించి కూడా వారి సొంత నిధులతోని ఆలయాన్ని నిర్మించడం, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి సుమారు 18 కోట్ల రూపాయల వ్యయానికి సంబంధించి కూడా వాళ్ళు ఎస్టిమేషన్లు కూడా తయారు చేసుకోవడం జరిగింది. మాకు పూర్తిగా నమ్మకం విశ్వాసం ఉంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధిని గౌరవ శ్రీ మంత్రి పొన్నం ప్రభాకరణ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా గౌడ కులస్తుల సబండ వర్గాలను కలుపుకొని ఈ ఆలయ అభివృద్ధికి ముందుంటామని కూడా తెలియజేస్తాము.